అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో సర్వసాధారణంగా ఎంతోమంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి మలబద్ధకం అనేటువంటి సమస్య గురించి, ఆ మలబద్ధక సమస్య ఎదురైనప్పుడు మనకు తెలిసినటువంటివి, మనకందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి ఆహార ఔషధాలతో ఆ మలబద్ధక సమస్యని ఎలా తగ్గించుకోవచ్చు మొదలగు వివరాలు తెలుసుకోబోతూ ఉన్నాం. మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటుంది ఆయుర్వేదం. అంటే ఈ మలబద్ధక సమస్య అనేక రకాలైన రోగాలను కూడా వృద్ధి చేస్తుందని చెప్పేసి దీనికి మనం స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు. పీచు పదార్థం తక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం, అట్లే రోజు నీళ్లు లేదా ద్రవరూపమైనటువంటి ఆహారం తక్కువగా తీసుకోవడం, ఆహార విషయంలో సమయపాలన పాటించకపోవడం, వేళకు విశ్రాంతి తీసుకోకపోవడం, సమయానుకూలంగా నిద్రపోకపోవడము, కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, వృద్ధాప్యం, ఇవన్నీ కూడా ఈ మలబద్ధకానికి అవుతూ ఉంటాయి. మరి ఈ మలబద్ధక సమస్య తగ్గేందుకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపై చక్కటి అవగాహనను మనం కలుగజేసుకుంటే ఆ సమస్య వచ్చినప్పుడు ప్రకృతి మాత ప్రసాదించినటువంటి ఔషధాల ద్వారానే ఆ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. మరి ఈ మలబద్ధక సమస్య తగ్గేందుకు మనకు తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని ఎలా మనం తయారు చేసుకొని వాడుకోవాలంటే, ఉదాహరణకి దీనికి కావలసినటువంటి పదార్థాలు 4. మొట్టమొదటిది కిస్మిస్. దీన్నే ఎండు ద్రాక్ష అంటారనమాట. ఈ పాయసము, లడ్డు, ఇతర తీపి పదార్థాల్లో, మరికొన్ని వంటకాల్లో కూడా ఈ యొక్క కిస్మిస్ లేదా ఎండు ద్రాక్షను ఉపయోగిస్తారు. దీన్నే మునక్క అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష లేదా మునక్క సంవత్సరం అంతా కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలు, పచారీ కొట్లలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, జనరల్ స్టోర్స్లో ఎక్కడ పడితే అక్కడ సర్వసాధారణంగా దొరికేటువంటి ఆహార అద్భుత ద్రవ్యం, తీపి కలిగినటువంటి ద్రవ్యం. అట్లే రెండవది మెంతులు. మన ఇంట్లో ఉండేటువంటి అత్యద్భుతమైనటువంటి పోపుల డబ్బాలు ఉండేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆహార ద్రవ్యం ఈ మెంతులు. అట్లే మూడవది సోంపు గింజలు. ఈ సోంపు గింజలు కూడా చాలామంది ఇళ్లలో ఉంటూనే ఉంటాయి, లేదా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ జనరల్ స్టోర్స్లో కానీ మనకు సర్వసాధారణంగా దొరుకుతూనే ఉంటాయి. జీలకర్రలాగే ఉంటాయి, జీలకర్ర కంటే కూడా కొద్దిగా రుచి, వాసన తేడా ఉంటుందన్నమాట. సోంపు గింజలు సర్వసాధారణంగా దొరికేటువంటి గ్రంథి వస్తువు ఈ సోంపు గింజలు. అట్లే చివరగా ఈ ఔషధం తయారీకి 200 మిల్లీలీటర్ల నీళ్లు కూడా అవసరపడతాయి. ఈ 4 పదార్థాలు సేకరించుకున్న తర్వాత ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, రాత్రి పడుకునేటప్పుడు 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని ఆ 200 మిల్లీలీటర్ల నీళ్లలో ఎండు ద్రాక్ష ఒక 15 తీసుకోండి. ఎండు ద్రాక్ష ఒక 15. అట్లే మెంతులు ఒక టీ స్పూన్ వేసేయండి. అదే పద్ధతిలో సోంపు గింజలు ఒక అర టీ స్పూన్ వేయండి. ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు 5 నుంచి 6 గ్రాముల వరకు. సోంపు గింజలు అర టీ స్పూన్ అంటే 2.5 లేదా 3 గ్రాముల వరకు. ఈ విధంగా ఆ నీళ్లలో ఈ పదార్థాలన్నింటినీ, అంటే ఎండు ద్రాక్ష, మెంతులు, సోంపు గింజలను వేసి కనీసం ఒక అరగంట సేపు నానిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని పొయ్యి మీద పెట్టేసి కొద్దిసేపు ఉడికించేసి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉడగట్టేసేసి ఆ ద్రవాన్ని తాగుతూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని రాత్రిపూట తయారు చేసుకొని, మనం ఎంత వీలైతే ఎంత భరించగలిగినటువంటి వేడి ఉంటే అంత పరిస్థితిలో ఈ ఔషధం ఉన్నప్పుడు దాన్ని మనం స్వీకరిస్తూ సేవిస్తూ ఉంటే చాలా మంచిది. మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కాల విరేచనం ఆరోగ్యకరాణం శ్రేష్టం అన్నట్లు, మరి వేళకి మనకి టంచన్ కొట్టినట్లు మోషన్ అయిపోతుంది అనమాట. అది ఆరోగ్యవంతుల లక్షణం. మరి ఈ పద్ధతిలో మనకందరికీ తెలిసినటువంటి ద్రవ్యాలతోనే ఔషధం చేసుకుంటే అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి మరి చేసుకోవడం సులువు, ఫలితం కూడా చాలా మెండుగా ఉంటుంది. చౌకైన ధరకే ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు, అందరికీ అందుబాటులో ఉంటుంది. తాజాగా తయారు చేసుకున్నటువంటి తృప్తి కూడా మనకు ఉంటుంది. లేదు, అనివార్య కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల
ఈ ఔషధం తయారు చేసుకోవడానికి కష్టంగా ఉన్నటువంటి వాళ్ళకి మనకు మార్కెట్లో కూడా చాలా రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు బాగా నిక్షిప్తీకరించినటువంటి ఔషధాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. అలా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకోవడానికి వివిధ కారణాల వల్ల వీలు కానటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ ఔషధము మనకు మార్కెట్లో సంవత్సరం అంతా కూడా దొరుకుతుంది. ఆ ఔషధం పేరు మీరందరూ రాసుకోండి. ఇంతకుముందు చెప్పినటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో రాసుకోండి. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధం కూడా మార్కెట్లో దొరికేటువంటి ఔషధాన్ని కూడా మీరు రాసుకోండి. పంచసకార చూర్ణం. పంచసకార చూర్ణం. ఈ పంచసకార చూర్ణం అనేటువంటి ఔషధం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. మరి వీరయ్యి అందుబాటులో ఉండి ఈ ఆయుర్వేద ఔషధ విక్రయశాలలు దగ్గరలో ఉండి ఈ ఔషధం దొరికేట్లయితే ఈ ఔషధాన్ని కూడా మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకొని మరి ఆ మలబద్ధక సమస్య ఉన్నప్పుడు ఆ యొక్క ఔషధాన్ని వాడి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఈ పంచసకార చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు తీసుకోండి. 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లలో ఈ మలబద్ధక సమస్య తీవ్రతను బట్టి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, అంటే 2.5 గ్రాము లేదా 3 గ్రాముల నుంచి 5 గ్రాములు లేదా 6 గ్రాముల వరకు ఆ యొక్క చూర్ణాన్ని 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి తాగుతుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడినప్పటికీ చాలా చక్కటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చూశారు కదా, ఈ కార్యక్రమంలో మలబద్ధకం అనేటువంటి సమస్యకి ప్రకృతి ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి ఔషధమైనటువంటి ఈ ద్రాక్ష, మెంతులు, సోంపుతో తయారు చేసుకున్నటువంటి ఔషధం, అదేవిధంగా ప్రకృతి ప్రసాదించినటువంటి మహర్షులు ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి ఆయుర్వేద ఔషధం పంచసకార చూర్ణం వాడేటువంటి విధానాన్ని గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.